మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి భూభారతి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు శాపంగా మారిన ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపి భూభారతి వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరు అభద్రతకు గురి కావద్దని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలో 8వ వింతగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో చివరికి 1,00,000 కోట్ల అవినీతి మిగిలిందని విమర్శించారు. ఇది ఎలాగ చెప్పుకున్న భాగవతమే. ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది. సుప్రీంకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినట్టు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అభియోగాలు మోపారు. అప్పటికే ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను భారత్కు తిరిగి వస్తానని విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేయగా దానిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో మే 9న హైకోర్టు తీర్పును ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మే 29న ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కల్పించింది. అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన సిట్ దర్యాప్తునకు హాజరవుతున్నారు. తాజాగా బుధవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. కాగా దర్యాప్తు సాగుతోందని, స్టేటస్ రిపోర్టు దాఖలకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు సుప్రీంకోర్టు గతంలో ప్రభాకర్ రావుకు జారీ చేసిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కథ ఇంకా దర్యాప్తు జరుగుతుంది అనేది ఇక ముంగడికి వస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎట్టెట్టవుతుంది, ఇంకా ఏ రకంగా మలుపు తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ అనేది చూద్దాం. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల